అందరికీ నమస్కారం. 2024 ఫిబ్రవరి 20న భీష్మ ఏకాదశి రాబోతుంది. మాఘశుద్ధ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరు. అయితే ఈ భీష్మ ఏకాదశిలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, మీ దశ మారిపోతుంది. మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. గొప్ప జ్ఞానం కలుగుతుంది. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోను చూడగలరు, ఈ కథలను వినగలుగుతారు. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈరోజే కురుయోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. భీష్ముడు పాండవులకు చేసిన ఆ మహా ఉపదేశం విష్ణు సహస్రనామం. కురుక్షేత్రం సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అంబసేపైన ఉన్నాడు. నెల రోజులు గడిచాక ఒక రాజు పాండవులతో పాచికలాడుతూ గోపాలుడు హఠాత్తుగా మారిపోయాడు. దీనికి కలవరపడిపోయిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుడు ప్రశ్నించాడు. అప్పుడు కృష్ణుడు, ఓ పాండవులారా, కురుక్షేత్రంలో అంబసేపై పవలించి ఉన్న భీష్ముడిని పితామహుడిని నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది. మీరు కూడా నాతో రండి అని పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు అస్తిక అగ్రేసరుడు. ధర్మశాస్త్రాలను అపబోసన బట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు. ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగినవాడు. ఏకైక మహానుభావుడు. దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలను తీర్చే వ్యక్తులు ఎవరు ఉండరు. కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోవడానికి రండి అని కృష్ణుడు పాండవులకు భీష్మ పితామహుడికి వద్దకు తీసుకువచ్చాడు. భీష్మ పితామహుడు సుమారు 3 పక్షాల నుంచి అంబసేపై పడి ఉన్నాడు. దేహమంతా బాణాలు గుచ్చుకొని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది. మాఘమాసంలో ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు. కాను కోరుకున్నట్టే మరణం చెంతకు వస్తుంది. కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలని కోరుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుని తలుచుకున్నాడు. తన హృదయ మందిరంలోని శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు. అంతటి జ్ఞానం కలిగిన మహనీయులకు ఈరోజు ఆ రోజు అనే నియమం ఉండదు. కొన్ని ఉపనిషత్తు చెప్తుంది. అలాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా వైకుంఠం ప్రాప్తిస్తుంది. భీష్ముడు ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని సూచించేవాడు. అయితే తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా గాంధేయుడికి జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి పాపం శరీరంపైనే రాసి ఉంటుందట. అది తొలగితే తప్ప సద్గతి కలగదట. భీష్మ పితామహుడు చేసిన దోషం ఏమిటంటే పాండవ పత్ని ద్రౌపదికి నిండు సభలో అంతటి అవమానం జరుగుతూ ఉన్నా ఏమీ చేయలేకపోయాడు. భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తూ ఉంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ, తాత, ఆనాడు నాకు అవమానం జరుగుతూ ఉంటే ఏమయ్యాయి ఈ ధర్మాలు అని ప్రశ్నించింది. అందుకు భీష్ముడు, అవును తల్లి, నా దేహం నా ఆధీనంలో లేదు. అది దుర్యోధనుడి సొంతం. నీకు అవమానం జరుగుతుందని తెలిసిన నా దేహం నా మాట వినలేదని అన్నాడు. అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంబసేపై ఉన్నానని చెప్పాడు. కురు వంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని వ్యాసించాడు. ఓ ద్రౌపది, కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు. కానీ నా శరీరం దుష్టమైపోయింది. దానిని పరిశుద్ధం చేసుకోవడానికే అంబసేపై పడి ఉన్నాను. అందుకు ఈనాడు నేను ధర్మాలను బోధించవచ్చునని పాండవులకు ఎన్నో సూత్రాలను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్ముడికి నిప్పు నుంచి ఉపశమనం కలిగించేలాగా వరాన్ని ప్రసాదించి ధర్మ సూత్రాలను చెప్పించాడు. అప్పుడు భీష్ముడు కృష్ణుడితో, ఓ కృష్ణ, నాకు ఎందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు? నేవే చెప్పొచ్చు కదా అని ప్రశ్నించాడు. దానికి కృష్ణుడు, నీలాంటి అనుభవజ్ఞుడు చెప్తే వచ్చే స్పష్టత నేను చెప్తే ఉండదని బదులిచ్చాడు. నేను చెప్తే అది తత్వం, నీవు చెప్తే అది తత్వత్రష్టం. తత్వాన్ని చూసినవాడు దాని గురించి చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల తన సారాన్ని చెప్పగలదా? అందులో పండిన మొక్క చెప్తుంది.
ఎంత స్వారమో అలాగే అనుభవజ్ఞుడైన నీవు ఉపదేశం చేస్తే ఆ లోకానికి శ్రేయస్సు. భగవంతుడు సముద్రం లాంటివాడు. నీరు ఉంటుంది కానీ పాలయోగం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగం అవుతుంది. అందుకే భగవద్జ్ఞానం నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితవని జగన్నాటక సూత్రధారి భావించాడు. శ్రీకృష్ణుడు వరం ఇచ్చి భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశించాడు. భీష్ముడు అంబశయం పైన ఉన్నప్పుడు అనేక నీతి వాక్యాలను కథల రూపంలో ధర్మరాజుకు వివరించాడు. అసలు బ్రాహ్మణ జన్మ ఎందు గొప్పదో తెలిపి ఈ కథను భీష్మ ఏకాదశిలోపు వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి ధర్మరాజు భీముణ్ణి ఇలా అడిగాడు. ఓ పితామహ, బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే కర్మల వలన బ్రహ్మత్వం పొందవచ్చునా అని తన సందేహం వెళ్ళబుచ్చాడు. అప్పుడు భీష్ముడు, ధర్మనందన, బ్రాహ్మణత్వం పొందడం చాలా దుర్లభం. ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత కానీ బ్రాహ్మణ జన్మ లభించదు. ఈ విషయం గురించి నీకు ఒక ఇతిహాసము చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. పూర్వము మతంగుడు అనే ఒక విప్రకుమారుడు ఉండేవాడు. అతడు తండ్రి ఆదేశానుసారం ఒక యజ్ఞానికి వెళ్తున్నాడు. దారిలో అతడు ఒక గాడిద పిల్లను కర్రతో గట్టిగా కొట్టాడు. ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తన తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది. ఆ గాడిద తన కూతురుతో, అమ్మ, ఇతడు చండాలుడు, క్రూరుడు, అందుకే నిన్ను అలా కొట్టాడు అని చెప్పింది. గాడిద మాటలు విని అర్థం చేసుకున్న విప్రకుమారుడు, ఆ గాడిద ఊరికే అలా అనలేదు. గాడిద మాటలో ఏదో అంతరార్థం ఉంది, లేకుంటే అలా ఎందుకంటుంది అనుకున్నాడు. వెంటనే విప్రకుమారుడు ఆ గాడిద వద్దకు వెళ్ళి తన జన్మ రహస్యాన్ని చెప్పమని అడిగాడు. అప్పుడు ఆ గాడిద, విప్రకుమార, నీ తల్లి తామంతో ఒక క్షురకుని వల్ల నిన్ను కన్నది కనుక నీవు బ్రాహ్మణుడు కాదు అని చెప్పింది. ఆపై అతడికి యజ్ఞమునకు వెళ్ళడానికి మనస్కరించక తిరిగి ఇంటికి వెళ్ళి, తండ్రి, నేను బ్రాహ్మణ స్త్రీకి క్షురకుడికి పుట్టాను గనక నేను బ్రాహ్మణుడు కాను. ఆ అదార్థము ఏదో శాప వసన ఇలా జన్మ ఎత్తి ఉంటుంది, లేకుంటే నా జన్మ రహస్యం ఆ గాడిదకు ఎలా తెలుస్తుంది తండ్రి? నేను తపస్సు చేసి బ్రాహ్మణత్వం సంపాదిస్తాను అని చెప్పి మతంగుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళాడు. మతంగుడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రసన్నం చేసుకున్నాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై, కుమార, నీవు తపస్సు ఎందుకు చేస్తున్నావు? నీ కోరిక ఏమిటి అని అడిగాడు. అప్పుడు మతంగుడు, దేవా, నాకు బ్రాహ్మణత్వం ప్రసాదించండి అని తన కోరికను అడిగాడు. దానికి ఇంద్రుడు, కుమార, బ్రాహ్మణత్వం మహత్తరమైనది, ఇతరులకు అది లభ్యం కాదు కదూ, మరి ఏదైనా వరం కోరుకో అని అన్నాడు. అప్పుడు మతంగుడు, అయ్యా, నా కోరిక తీర్చడం నీకు కుదరదు కనుక మీరు వెళ్ళండి, నా తపస్సు కొనసాగిస్తాను అన్నాడు. ఇంద్రుడు వెళ్ళగానే మతంగుడు తన తపస్సును కొనసాగించి ఒంటిగాల మీద మరొక 100 ఏళ్ళు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు మళ్ళీ ప్రత్యక్షమై, కుమార, నీ పట్టు విడవక ఉన్నావు. శూద్రుడు ఇలాంటి తపస్సు చేస్తే చస్తాడు. జాగ్రత్త, అస్సలు బ్రాహ్మణత్వం ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా? అంతకంటే 10 రెట్లు తపస్సు చేస్తే గాని ఒక చండాలుడు శూద్రుడు కాలేడు. కానీ దానికంటే 100 రెట్లు తపస్సు చేస్తే గాని శూద్రుడు వైశ్యుడు కాలేడు. దానికంటే 1000 రెట్లు తపస్సు చేస్తే గాని వైశ్యుడు క్షత్రియుడు కాలేడు. దానికంటే 10,000 రెట్లు తపస్సు చేస్తే గాని క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు. దానికంటే 1,00,000 రెట్లు తపస్సు చేస్తే గాని దుర్మార్గుడైన బ్రాహ్మణుడు ఇంద్రియములను, మనస్సును జయించి సత్యము, అహింసలను పాటించి మాత్సర్యములు విడిచిపెట్టి సద్బ్రాహ్మణుడు కాలేడు. అటువంటి సద్బ్రాహ్మత్వం ఒక 100 సంవత్సరాల తపస్సుకు వస్తుందా చెప్పు అన్నాడు. ఒకవేళ బ్రాహ్మణ జన్మ పొందిన దానిని నిలబెట్టుకునుట కష్టం. ఒక్కొక్క జీవుడు అనేక జన్మల తర్వాత కానీ బ్రాహ్మణ జన్మ ఎత్తలేడు. అలా ఎత్తిన అతడు దానిని నిలబెట్టుకోలేడు. ధనవాంఛ, కామవాంఛ, క్షయాశక్తితో సదాచారములను వదిలి దుర్మార్గుడు అవుతాడు. తిరిగి బ్రాహ్మణ జన్మ రావడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. అటువంటి బ్రాహ్మణ జన్మకు నీవు తాపత్రయపడి నీ వినాశనం నువ్వెందుకు కొని తెచ్చుకుంటావు? నీకిష్టమైన మరొక వరము కోరుకో, ఇస్తాను, తపస్సు చాలించు అన్నాడు. మాటలాడని మాతంగుడి
మొండి తనము చూసి విసుగు చెంది ఇంద్రుడు వెళ్ళిపోయాడు. మాతాంగుడు తిరిగి తన తపస్సును కొనసాగించాడు. కాలి బొటన వేలి మీద నిలబడి శరీరం అస్థిపంజరం అయ్యే వరకు కూడా తపస్సు చేశాడు. అతడి శరీరం శిథిలమై పడిపోతూ ఉండగా ఇంద్రుడు ప్రత్యక్షమై పట్టుకున్నాడు. ఏమి నాయన ఇది? పెద్ద పులిలా నిన్ను మింగగలిగిన బ్రాహ్మణత్వం నీకెందుకు? చక్కగా వేరే వరములు అడిగి సుఖపడు అడన్నాడు. మాతాంగుడు అంగీకరించగానే ఇంద్రుడు, నీవు చండదేవుడు అనే పేరుతో అందమైన స్త్రీల పూజలందుకొని వారి వల్ల నీ కోరికలు తీర్చుకుంటావు అని వరాలు ప్రసాదించాడు. కానీ బ్రాహ్మణ జన్మ ప్రసాదించలేదు. కాబట్టి ధర్మరాజా, బ్రాహ్మణ జన్మ చాలా గొప్పది అనే విషయాన్ని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు అని భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు. అలాగే ఉన్నత పదవుల్లో ఎలాంటి వారిని నియమించాలి అనే విషయాన్ని భీష్ముడు కథ రూపంలో వివరించాడు. ఈ కథను భీష్మ ఏకాదశిలోపు వింటే మీ దశ తిరిగిపోతుంది, గొప్ప జ్ఞానం వస్తుంది. ఉన్నత పదవుల్లో ఎలాంటి వారిని నియమించాలి అన్న అనుమానం వచ్చింది ధర్మరాజుకి. దయచేసి తన సందేహాలను నివృత్తి చేయమంటూ ఆయన భీష్ముడిని కోరాడు. అప్పుడు భీష్ముడు ఒక కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేశాడు. పూర్వం ఒక అడవిలో తపస్సు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాడు ఒక ముని. ఒక కుక్క ఎప్పుడు కూడా ఆ ముని వెంట తిరుగుతూ ఉండేది. తన పట్ల విశ్వాసంగా ఉన్న ఆ కుక్కను చూసిన ముని దానిని తన చెంత ఉండనిచ్చేవాడు. వీరి అనుబంధం ఇలా కొనసాగుతూ ఉండగా ఓ రోజు ఆ కుక్క ఓ పులి కంటపడింది. అంతే, ఆ పులి పంజా విసురుతూ కుక్కను బలికొనబోయింది. వెంటనే ఆ కుక్క పరుగు పరుగున పోయి మునీశ్వరుని వెనక నక్కింది. తనను నమ్ముకున్న కుక్క ఆ పులి కంటే బలహీనంగా ఉండటం వలనే కదా దానికి ఆపద కలిగింది అనుకున్నాడు మునీశ్వరుడు. దాంతో ఆ కుక్కను పులిగా మార్చేశాడు. ఆ ఘటనను చూసిన పులి భయపడి గుర్రున వెనక్కి తిరిగి పారిపోయింది. కానీ పులిగా మారిన కుక్క జీవితం అక్కడి నుంచి సురక్షితంగా ఉందని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే మరోసారి దాని మీదకు ఓ ఏనుగు దూసుకు వచ్చింది. ఏడకట ప్రకారంగా పులి రూపంలో ఉన్న కుక్కను ఏనుగులా మార్చివేశాడు ఆ మునీశ్వరుడు. ఇలా ఏ జంతువు దాడి చేసినా తన దగ్గర ఉన్న కుక్కను అంతకంటే బలమైన జంతువుగా మార్చసాగాడు ముని. అలా బెబ్బులిలా మారిన కుక్క ఓ రోజు గోర విరుచుకొని అడవిలో తిరగసాగింది. ఇక తన మీద దాడి చేసే శక్తి మరో జంతువుకు లేదన్న నమ్మకంతో నిర్భయంగా సంచరించసాగింది. కానీ అలా తిరుగుతూ ఉండగా దాని మనసులో ఓ ఆలోచన మెదిలింది. మునివర్యులు నా మీద జాలి చూపించారు కాబట్టి నన్ను అన్నిటికంటే శక్తివంతమైన జంతువుగా మార్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ రేపు మరో జంతువు ఏదైనా మునీంద్రుని శరణు వేడితే నా పరిస్థితి ఏంటి? అప్పుడు నాకంటే బలమైన జంతువు ముందు తల వంచాల్సిందే కదా అనుకుంది. అసలు ఆ మునీశ్వరుని చంపి పడేస్తే అతను మరో జంతువు మీద జాలి చూపే అవకాశం ఉండదు అని పన్నాగం పండింది. కుక్క తన మనసులో ఇలాంటి దుర్మార్గపు యోచనలు చేస్తూ ఏమి ఎరగనట్లు ముని ముందరకు కూర్చొని కాకొని కుక్కను బెబ్బలుగా మార్చిన వాడు తన మనసులో ఏముందో గ్రహించలేడా? మునీశ్వరుడు ఎప్పుడైతే కుక్క మనసులోని దుర ఆలోచనలను పసికట్టాడో వెంటనే తిరిగి దాన్ని కుక్కగా మార్చేశాడు. అది పూర్వంలాగానే కుక్క బదులు గడపసాగింది. కాబట్టి ధర్మనందన, దుర్మార్గులకు ఉన్నత పదవులను ఇస్తే వారి బుద్ధి చివరికి ఇలాగే పరిగణిస్తుంది. యోగ్యతను అనుసరించి పదవులను అందించాలి. అలాంటి యోగ్యులు తన అనుచరులుగా ఉన్న రాజు ఏ కార్యాన్నైనా సరే సాధించగలడు అంటూ ముగించాడు భీష్మ పితామహుడు. పంపసేన మీద భీష్ముడు ధర్మరాజుతో ఇలా చెప్తూ ఉన్నాడు. ధర్మరాజా, బలహీనుడు బలశాలితో పోరాడకూడదు. పోరాడితే ఓటమి తప్పదు. ఓటమితో పాటు ఐశ్వర్యాన్ని అంతా కూడా అతను పోగొట్టుకోవలసి ఉంటుంది. దీనికి సంబంధించి ఓ కథ ఉంది, చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు భీష్ముడు. ఓ మంచు కొండ మీద ఓ బూరుగు చెట్టుకు ఉండేది. ఎన్నెన్నో కొమ్మలు రెమ్మలతో ఆ చెట్టు మహావృక్షమైపోయింది. ఒకసారి ఆకాశంలో ప్రయాణిస్తూ కిందికి చూశాడు నారదుడు. కొండంతటినీ కూడా ఆక్రమించుకొని ఉన్న బూరుగు చెట్టు కనిపించింది అతనికి. ఆశ్చర్యపోయాడు. కిందికి దిగి చెట్టును సమీపించాడు. చెట్టుతో ఇలా అన్నాడు. అబ్బబ్బా, ఎంత పెద్ద చెట్టువి! ఇంత వైశాల్యం
పొడవున్న చెట్టును నేను ముల్లోకాలలో ఎక్కడా చూడలేదు. పైగా నిన్న ఆశ్రయించి ఎన్నో జంతువులు పక్షులు బ్రతుకుతూ ఉన్నాయి. బాగుంది బాగుంది అన్నాడు. ఆ మాటలకు గర్వంగా కొమ్మలూపింది చెట్టు. అప్పుడు నారదుడు నాతో చిన్న ప్రశ్న. బూర్గా ఏమనుకోకుండా సమాధానం చెప్తావా అని అడిగాడు నారదుడు. అడగండి మహర్షి అంది చెట్టు. మరేం లేదు, వాయుదేవుడికి నీకు స్నేహమేమైనా ఉందా? ఉండబట్టే నేను నీ కొమ్మలు రెమ్మలు క్షేమంగా ఉంటున్నాయి. లేకపోతే విరిగిపోయేవి కదా. నిజం చెప్పు అని అన్నాడు నారదుడు. స్నేహమా పాడ? ఏమీ లేదు ఇద్దరికీ. కాకపోతే నీకు తెలియందేముంది? నా శక్తిలో 18వ వంతు కూడా వాయుదేవుడు పోటీ పడలేదు. అందుకే అతన్ని నా మానాన నేను ఉంటూ ఉన్నాము. నిజం చెప్పాలి అంటే వాయుదేవుని చూస్తే ఒక్కొక్కసారి నాకు నవ్వొస్తుంది అన్నది బురుగు. నవ్వెందుకు అన్నాడు నారదుడు. దానికి చెట్టు, నేనేదో చేద్దామని అప్పుడప్పుడు నానా పాటలు పడతాను. కానీ అవేమీ చెల్లవు. ఆకు కూడా రాల్చలేడు. అందుకే నవ్వుకుంటాను అన్నది బురుగు. కొమ్మలు సాచి ఆకాశంలోకి పోనిచ్చింది. చూడు నా ప్రతాపం అన్నట్టుగా ప్రవర్తించింది. బూరుగుకు తన గర్వం ఎక్కువైపోయి అనుకున్నాడు నారదుడు. మళ్ళీ ఇలా అన్నాడు. ఎంతైనా వాయుదేవుని నువ్వు కించపరుస్తూ మాట్లాడడం అస్సలు బాలేదు. అతను తలుచుకుంటే కొండలకి కొండలే లేచిపోతాయి. పండుటాకుల్లా పల్టీలు కొడతాయి. అంతెందుకు, గాలి లేకపోతే నువ్వు నేను మనమందరం కూడా జీవించగలమా? అసలు ప్రయాణించగలమా అని అడిగాడు నారదుడు. జీవించటం జీవించకపోవడం అనేది సంగతి అటుంచు మహర్షి. దానికి ముందే అన్నారు వాయుదేవుడు తలుచుకుంటే కొండలకు కొండలు లేచిపోతాయా? నిజమేనేమో, కొండలు లేచిపోతాయేమో. నేను మాత్రం కదలను. నన్ను తాకి చూడమనండి. ప్రభంజనం అన్న బిరుదు పొడగొట్టుకుంటాడు అన్నది పురుగు. పెద్ద గొంతుతో అరిసినట్లుగా మాట్లాడింది. దానికి నారదుడు, గొంతు తగ్గించవయ్యా. వాయుదేవుడు విన్నాడంటే లేనిపోని గొడవ. పైగా అతనికి బిరుదైపోతుందని ప్రమాదం సుమ. నోరు పారేసుకోకు అన్నాడు నారదుడు. ఇక వస్తాను అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. తిన్నగా దేవుణ్ణి సమీపించాడు. తనకు తన బూర్సుకు చెట్టుకు జరిగిన సంభాషణంతా కూడా చెప్పాడతనికి. చెప్పడమే ఆలస్యము. వాయుదేవునికి చెప్పలేనంత కోపం వచ్చింది. వెనువెంటనే బూరుగు చెట్టును చుట్టుముట్టి ఇలా అన్నాడు. ఏమన్నావు? నీ ఆకు కూడా నేను రాల్చలేనా? నేను చుట్టుముడితే నా బిరుదుకే ప్రమాదమా? బాగా గర్వించి ఉన్నావు, అనుభవిస్తావు. త్వరలోనే నీ అంతు చూస్తాను చూడు అన్నాడు వాయుదేవుడు. ఆ మాటలకి లెక్క చేయలేదు బురుగు. మరింతగా ఎక్కువగా విర్రవీగింది. బిగిసిపోయింది. నా అంతు ఏం చూస్తావు? నేను ఎంత బలహీనురాల్ని కాను. ముల్లోకాలలోనూ నా అంత బలమైన చెట్టు లేదు. ముందా సంగతి తెలుసుకో అంది బూరుగు. అంత కోపంలోని పగలపడి నవ్వుతాడు వాయుదేవుడు. బూరుగు మాటలకు అతడు నవ్వును ఆపుకోలేకపోయాడు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు కాసేపు నీ నీడలో విక్రమించాడు. ఆ దేవుడు నీలో నీరు కొన్నాడు కాబట్టే ఇన్నాళ్ళు నిన్ను గౌరవించాను. మీ ఆకును కూడా రాచకపోవడానికి కారణం అదే. అంతేకాని నిన్నేమీ చేయలేక కాదు. ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయావు. రెచ్చిపోతూ ఉన్నావు. అనుభవిస్తావు చూడు అన్నాడు వాయుదేవుడు. అక్కడి నుంచి వచ్చినంత ఏగంగా వెళ్ళిపోయాడు. ఆలోచనలోనే పడింది బూరుగు. జరిగిందేమిటి? నారదుడొచ్చి నన్ను పొగిడాడు. పొగడగానే నేను పొంగిపోయాను. పొంగిపోయి స్థాయికి మించిన మాటలతో మాట్లాడాను. వాయుదేవుని లెక్క చేయనన్నాడు. వాయుదేవుడు వచ్చాడు. గర్వంతోనే ఉన్నావు, తప్పు అన్నాడు. త్వరలోనే అంతు చూస్తానన్నాడు. అప్పుడైనా లొంగి ఉన్నదా? మరింత రెచ్చిపోయి మాట్లాడి మనుగడకే ప్రమాదం తెచ్చుకున్నాను. నా బలం ఎక్కువ, వాయుదేవుని బలం ఎక్కడ? ఆ దేవుని బలం ముందు నేను నిలబడగలనా? అతను తలుసుకుంటానంటే కూకటి వేళ్ళతోనే నన్ను బెదిరించేస్తాడు. ఇప్పుడు ఏది దారి? ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ కొమ్మలు వంచి దిగాలుగా నిలబడింది బురుగు. రాత్రంతా ఆలోచించి ఆఖరికి ఏదో ఆలోచనలో తట్టినట్లయి కొమ్మల్ని స్వేచ్ఛగా సాగింది. తనలో తాను గట్టిగా నవ్వుకొని కొమ్మని రెమ్మని కదిలించి ఆకుని కిందకు రాల్చుకుంది. మూడు వారిపోయింది బురుగు. తెల్లగా తెల్లారింది. ఫలాన్నంతా కూడా కూడదీసుకొని
ప్రత్యక్షమయ్యాడు వాయుదేవుడు. బూరుగు అంతు చూడాలనే వచ్చాడు. కానీ వచ్చి చూస్తే కొమ్మ లేక, రెమ్మ లేక, చిన్న చిగురాకు కూడా లేకుండా మోడిపోయిన బూరుగు కనిపించేసరికి అతనికి ఎక్కడైనా నవ్వొచ్చేసింది. బూరుగు మీద కోపం ఎగిరిపోయింది. ఏంటిది? నేను నీకు వేద్దామనుకున్న శిక్ష నువ్వే వేసుకున్నావే అన్నాడు బూరుగుతో. చెట్టు చిన్నబోయి చూసింది. ఏదేనేమైనా గొప్ప ధైర్యవంతుడివే. నాతోటే తలబడడానికి సిద్ధమయ్యావు. అందుకు నిన్ను అభినందిస్తున్నాను. నీకో వరం కూడా ఇస్తున్నాను. ఇక మీదట నీకు కానీ నీ బంధువులకు కానీ హాని చెయ్యను. ఆ ఆలోచనే తలపెట్టను. మీరు నిశ్చింతగా ఉండవచ్చు అన్నాడు వాయుదేవుడు. పెద్ద చిన్న తారతమ్యం లేకుండా, తన పరిమితుల గురించి ఆలోచించకుండా ఎవరితో పడితే వాళ్ళతో విరోధం పెట్టుకుంటే ఏం జరుగుతుందో బూరుగు కథ తెలియజేస్తుంది. గర్వం ఎప్పటికీ పనికిరాదని నీతిని పదే పదే వినిపిస్తుంది. బలమైన వాటితో తలబడితే ఆఖరికి జరిగేది ఇదేనని కథ ముగించాడు భీష్ముడు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత భీష్ముడు ఉత్తరాయణం కోసం ఎదురుచూస్తూ అంపశయం మీదనే నిరీక్షించాడు. ఈ సమయంలో ధర్మరాజు భీష్ముని చెంతకు చేరి తన ధర్మ సందేహాలను నివృత్తి చేసుకున్నాడు. ఆ సందర్భంలోని భీష్ముడు గొడుగులు చెప్పలు ఏర్పడిన సంగతి గురించి చెప్పుకొచ్చాడు. పూర్వం భృగువంశంలోని జమదగ్ని అనే తపస్సంపన్నుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు రేణుకాదేవి. జమదగ్నికోసారి తన భార్యతో కలిసి ఆరు బయట విలువిద్యను అభ్యసిస్తూ ఉన్నాడు. ఆయనకు ఎప్పటికప్పుడు బాణాలను అందిస్తానంటూ రేణుకాదేవి ఆయనకు సహాయంగా నిలిచింది. ఇలా కాసేపటి గడిచిన తర్వాత జమదగ్ని వెనక్కి తిరిగి చూసుకుంటే తన భార్య కనిపించలేదు. తర్వాత నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చిన రేణుకాదేవిని చూసి ఆమె ఆలస్యానికి కారణం అడిగాడు. సూర్యుడి తాపానికి తాగలేక తాను ఓ చెట్టు నీడలో నిలబడిపోయానని చెప్పుకొచ్చింది రేణుక. అంతే, జమదగ్నికి కోపం వచ్చేసింది. తన భార్యకు తాపం కలిగించిన ఆ సూర్యుడి వేడిని అడ్డుకోవాలనిపించింది. వెంటనే తన బాణాలతో ఆ సూర్యుడిని కప్పి పారేసేందుకు సిద్ధపడిపోయాడు. ఈ ప్రమాదాన్ని గ్రహించిన సూర్యుడు వెంటనే ఓ బ్రాహ్మణుని రూపంలో జమదగ్ని చెంతకు చేరుకున్నాడు. మునివర్య, మీలాంటి జ్ఞానులు ఆ సూర్యుని మీద కోపగించుకోవడం సమంజసమేనా? ఆ సూర్యుడు తాపం వల్లనే కదా మీరు కూడా ఆవిరై తిరిగి వర్షంలా కురుస్తుంది. తన శక్తి కారణంగానే కదా చెట్టు చేమ బ్రతుకుతూ ఉన్నాయి. అసలు ఆయన లేకుండా జీవన మనుగడ సాగించటం అసాధ్యం కదా అంటూ జమదగ్నిని శాంతింపచేసినాడు ప్రయత్నం చేశాడు. కానీ ఎంతగా నచ్చచెప్పిన జమదగ్ని శాంతించకపోవడంతో చివరికి సూర్యుడు తన నిజరూపంతో దర్శనమిచ్చాడు. ఓ బ్రహ్మర్షి, నా వల్ల ఏదైనా అపరాధం జరిగి ఉంటే క్షమించు. అంతేకాని నీ కోపంతో నా వెలుగును అడ్డగించి నీ లోకాన్ని అంధకారంలో ఉంచెత్తకు అని వేడుకున్నాడు. సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే క్షమించమని కోరటంతో జమదగ్ని మనసు కరిగిపోయింది. సూర్యుడు కూడా తన వల్ల కలుగుతున్న తాపానికి ఉపశమనంగా గొడుగును చెప్పులను సృష్టించి జమదగ్ని దంపతులకు కానుకగా ఇచ్చాడు. అలా గొడుగులను చెప్పులను ధరించటం, వాటికి దానం ఇవ్వటం మొదలైందని పెద్దల నమ్మకం. అంపశయం మీద ఉన్న భీష్ముడు తన మృత్యువు కోసం ఎదురు చూస్తూ ఊరికే కాలం గడిచేయలేదు. భగవంతుని ప్రార్థనలోనూ ధర్మ ఉపదేశాలను ఆ కాస్త సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు. అలా భీష్ముడు రాజనీతి గురించి ధర్మరాజుకు తెలియజేసిన ఉపచారాలతో నిండిన శాంతి పర్వం మహాభారతంలోని ఒక అరుదైన ఘట్టం. అందులోని తృతీయ శ్వాసలోనే కథ ఈ రోజుకు విలువైనదిగానే కనిపిస్తూ ఉన్నది. పూర్వం విదిశాపట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ ఇంట్లోని ముక్కుపచ్చలారని పిల్లవాడు అర్ధాంతరంగా చనిపోతాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లవాడు చనిపోవడంతో బ్రాహ్మణుడు గుండె పగిలిపోతుంది. ఆ శోకంలోనే పిల్లవాడిని తీసుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా శ్మశానానికి చేరుకున్నారు. బిడ్డను అక్కడ వదిలి వెళ్లేందుకు వారు చేతులు రావటం లేదు. ఆ దేహం పక్కనే ఎంతసేపు ఏడ్చినా కూడా ఓదార్పు దక్కటం లేదు.
ఇదంతా కూడా దూరంగా ఉంటున్న ఓ గద్ద గమనిస్తుంది. బాలుడి శవాన్ని చూడగానే దానికి నోరూరింది. కానీ బాలుడి తల్లిదండ్రులు ఎంతకు ఆ శవాన్ని వదిలి వెళ్ళడం లేదే. చీకటి పడిపోతే తను నేల మీద సంచరించటం కష్టం. అందుకని నిదానంగా ఆ కుటుంబం దగ్గరికి వచ్చి చేరుకుంది. అయితే ఎంతసేపు అయితే ఇలా కూర్చుంటారు. చీకటి పడిపోయింది. భూత పేతాలన్నీ ఇక్కడి చేరుకుంటాయి. వసంత్ ఇదంతా కూడా శవాన్ని వేసి బయలుదేరండి అని తొందర పెట్టింది. ఇంతలో ఈ హడావిడి అంతా చూసి ఓ నక్క కూడా అటువైపుగా వచ్చింది. శవాన్ని చూసి దానికి కూడా నోరూరింది. కానీ ఆ శవం కోసం గద్ద కాచుకుని ఉండడం దానికి ఇబ్బందిగా తోచింది. ఎలాగోలాగా ఆ కుటుంబాన్ని చీకటి పడేంతవరకు కూడా ఆపగలిగితే తనే ఆ శవాన్ని ఆరగించవచ్చు కదా అనుకుంది. అందుకని నిదానంగా బ్రాహ్మణుడి వద్దకు వచ్చి, ఈ పిల్లవాడిని వదిలి వెళ్ళడానికి మీకు మనస్సెలా ముగ్గుతుంది? కాసేపు ఏడ్చి చూడండి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుపగలరు? ఏ దేవతైనా కరుణించి మీ బిడ్డకు ప్రాణదానం చేయమని చెచ్చు కదా. ఇక పిల్లవాడి తల్లిదండ్రులను పంపేందుకు గద్ద, ఆపేందుకు నక్క కంకణం కట్టుకున్నాయి. నేను 100 ఏళ్ళుగా ఈ ప్రపంచంలో చూస్తున్నాడు. ఎంతవరకు కూడా పోగిన ప్రాణం తిరిగి రావడాన్ని ఎక్కడా చూడలేని ఆ గుంటనగ్గ మాటలు విని మీరు లేనిపోని ఆశలు పెంచుకోకండి, బాంగపడొద్దండి అంటూ గద్ద హెచ్చరించింది. ఆ మాటలకు బ్రాహ్మణ కుటుంబం బయలుదేరబోతూ ఉండగా ఈ గద్ద మనసు మహా క్రూరమైనది. పూర్వం రాముడు ఒక బ్రాహ్మణుడిని బ్రతికించిన కథ వినలేదా? సంజీవిని కుమారుడైన సువర్ణష్ఠిని నారదుడు బ్రతికించలేదా? అలాగే ఏ దేవతో యక్షుడో నీ కుమారుణ్ణి కూడా బతికించవచ్చు కదా అంటూ నక్క వారిని నిర్వలించింది. అలా అటు నక్క ఇటు గద్ద బాలుడి శవం కోసం వేటికి అనువైన వాదనను అవిటికి వినియోగించసాగాయి. ఈలోగా పరమేశ్వరుడు రుద్రభూమిలలోనే విహారం చేస్తూ అక్కడికి చేరుకున్నాడు. బ్రాహ్మణ కుటుంబంకు దీన అవస్థను చూసి మీకేం కావాలో కోరుకోమన్నాడు. దానికి ఆ భార్యాభర్తలు తమ బిడ్డను బ్రతికించమంటూ కోరుకున్నారు. వారి కోరిక శివుడు మన్నించాడు. అంతేకాదు ఇలాంటి పాపాలు మున్ముందు చేసే అవకాశం లేకుండా గద్ద నక్కలు ఆకలి లేకుండా చిరకాలం జీవిస్తాయి అంటూ వరమిచ్చాడు. అక్కడితో ఆ కథ సుఖాంతమైంది. మరి వినిపించే ప్రతి మాట మన మంచి కోసమేనని నమ్మకూడదన్న లోక్యాన్ని కూడా అందించింది. కపటమైన వారు ఎదుటివారి కష్టాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. తీయటి మాటలతో తమ పథకాన్ని అమలు చేస్తూ ఉంటారు. ఆ కపటమత్వాన్ని గ్రహించగలగాలి. వారి మాటల వెనుక ఉన్న మర్మాన్ని పసిగట్టగలగాలి. అంపశయం మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుతో ఇలా చెప్తూ ఉన్నాడు. పూర్వం వేదశర్మ అనే ముని ఉండేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి. దేవశర్మ ఒక యజ్ఞ కార్యం నిమిత్తం పోతూ తన శిష్యుడైన విపులుడితో, విపుల, నా భార్య అతిలోక సుందరి. ఆమె కొరకు దేవేంద్రుడు పొంచి ఉన్నాడు. నేను ఇంద్రుడి ఉపాయము తిప్పికొడుతూ నా భార్యను రక్షిస్తూ ఉన్నాడు. నేను ఇప్పుడు యాగం చేయడానికి వెళ్తూ ఉన్నాను కనుక నీవు నా భార్యకు రక్షణగా ఉండాలి అని చెప్పాడు. దానికి విపులుడు, నువ్వు గురువుగారు మీరు చెప్పినట్లే చేస్తాను, కానీ ఇంద్రుడు మాయావి కనుక ఏ రూపంలో వస్తాడో తెలుసుకోవడం ఎలాగా అని అడిగాడు. దానికి దేవశర్మ, విపుల, నీవు చెప్పింది నిజమే. మాయావి అయిన ఇంద్రుడు పక్షుల రూపంలో, జంతువుల రూపంలో కూడా రాగలడు గనక జాగ్రత్త పడాలి. నేను ఆశ్రమంలోని లేనని తెలిసిన ఇంద్రుడు నా భార్య కొరకు తప్పక వస్తాడు కనుక నీవు జాగరూకత వహించాలి అని చెప్పాడు. విపులుడు, గురుదేవ మీరు చెప్పినట్టుగానే చేస్తాను అన్నాడు. దానికి దేవశర్మ నిశ్చితంగా యాగమును చేయడానికి వెళ్ళాడు. విపులుడు జాగ్రత్తగా గురుపత్నిని కాస్తూ ఉన్నాడు. అతడికి ఒక ఆలోచన వచ్చింది. నేను గురుపత్నిని యోగ శక్తితో ఆవహిస్తాను. అప్పుడు దేవేంద్రుడు గురుపత్నిని ఏమి చేయలేడు. నేను యోగశక్తితో ఆవహించిన విషయం కూడా గురువుగారికి తెలిసే అవకాశం లేదు అనుకున్నాడు. ఆ తర్వాత శిష్యుడి ఆత్మ గురుపత్నిని ఆవహించింది. శిష్యుడి ఆత్మ ప్రవేశించటంతో ఆమె ఆత్మ
జడత్వం పొందింది. ఇంద్రుడు ఆమె మీద కోరికతో పక్కనే ఉన్న శిష్యుడు నిద్రపోతున్నాడని అనుకొని ఆ ముని సమీపించి తన కోరిక తెలిపాడు. ఆమె జడత్వం వహించినందువలన ఇంద్రుడికి జవాబు ఇవ్వలేదు. ఇంద్రుడు ఆమెను త్వరపెట్టాడు. గురుపత్నిలో ఉన్న శిష్యుడు ఇంద్ర, నీవు ఇక్కడికి వచ్చిన పని ఏమి అని అడుగుతూ ఆమెను స్పృహ తప్పేలాగా చేశాడు. ఇంద్రుడు ఇదంతా కూడా చూసి భయపడ్డాడు. శిష్యుడు గురుపత్నిని వదిలి బయటకు వచ్చి ఇంద్రుడితో, గౌతముడి శాపంతో ఒళ్ళంతా కూడా కళ్ళు చేసుకున్న నీకు బుద్ధి రాలేదు కదా, దేవేంద్రుడివై ఉండి ఇంద్రములు అదిపెట్టుకోలేని బుద్ధి కుచితమైనది కదా, నీచుడా, ఇలాంటి పని చేస్తే నా గురువుగారి కోపాగ్నికి భస్మము కాగలవు, జాగ్రత్త. నా గురువుగారి తాగా ఎందుకు నేనే నిన్ను దహించగలను, కానీ మనస్సు రావటం లేదు, బ్రతికిపో, వెళ్ళిపో అన్నాడు. దేవేంద్రుడు తన యోగ బలంతో విపులుడి శక్తికి గ్రహించాడు. ఇంద్రుడు బతుకు జీవుడా అంటూ వెళ్ళిపోయాడు. గురువుగారు వచ్చిన తర్వాత, గురువుగారు మీరు లేనప్పుడు దేవేంద్రుడు ఇక్కడికి వచ్చాడు, కానీ నా యోగ బలానికి భయపడి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. కానీ తాను వృచ్చి శరీరంలోకి ప్రవేశించిన విషయం చెప్పలేదు. ఒకరోజు ఆకాశ మార్గాన పోతున్న దేవకాంత మెడలోని పూలదండ దేవశర్మ తల మీద పడింది. దేవశర్మ దానిని భార్యకు ఇచ్చాడు. ఆ సమయంలో రుచి అక్క భర్త అయినటువంటి చిత్రరథుడు దేవశర్మను రుచిని తమ ఇంట్లో జరిగిన ఉత్సవానికి రమ్మని ఆహ్వానించాడు. చిత్రరథుడి ఇంటికి పోతూ రుచి ఆ దండను అలంకరించుకొని వెళ్ళింది. ఆ పరిమళానికి ఆకర్షింపబడిన ఆమె సోదరి ఆ దండ గురించి సోదరిని అడిగింది. రుచి ఆ పువ్వులు తమ ఆశ్రమంలో ఉన్నాయని చెప్పి తన భర్తతో అటువంటి పూలను సోదరుడికి తెచ్చి ఇవ్వమని కోరింది. దేవశర్మ విపురుని పిలిచి ఆ పుష్పాలు ఎక్కడ ఉంటాయని వెతుకు పట్టుకురమ్మని చెప్పాడు. విపులుడు తన యోగశక్తితో ఆ పుష్పాలు ఉన్న ప్రదేశం తెలుసుకొని ఆ పూలను తీసుకొని వస్తూ మార్గమధ్యంలో ఇద్దరు స్త్రీ పురుషుల బాధన విన్నాడు. ఆ స్త్రీ, నాది తప్పు అయితే విపులుడికి పరలోకంలో పట్టిన గతి నాకు పడుతుంది అన్నది. అతడు అది విని ఇంకా ముందుకు సాగాడు. అక్కడ 6 జూడవులు ఆడుతూ మధ్యలో కలహించుకున్నారు. అందులో ఒకడు, నాది తప్పైతే పరలోకంలో విపులుడికి పట్టిన గతి నాకు పడుతుందన్నారు. ఈ మాటలు విన్న విపులుడికి సందేహం కలిగింది. తాను చేసిన తప్పేమిటి? ఒకవేళ నేను తాను గురువుగారు లేని సమయంలో గురుపత్ని శరీరంలో ప్రవేశించిన విషయం గురువుగారికి చెప్పలేదు కదా, మరి అందువలన నాకు పాపం వస్తుందేమో అని తస్కరించుకుంటూ గురువుగారిని చేరి ఆ పూలను గురువుగారికి సమర్పించాడు. విపులుడు ఒంటరిగా ఉన్న సమయంలో గురువుగారు విపులుడితో, విపుల, నీవు వచ్చు మార్గంలో ఇద్దరు స్త్రీ పురుషులు 6 జూదర్లు కనిపించారు కదా, వారు ఎవరో తెలుసా అని అడిగారు. విపులుడు వాళ్ళు ఎవరో తెలియదని చెప్పారు. అప్పుడు గురువుని, నీవు నా భార్యను రక్షించడానికి నా భార్య శరీరంలో ప్రవేశించావు, అది పాపమని వారు అనుకుంటున్నారు. నిజంగా అది పాపమని నేను అనుకుంటే నీకు శాపం ఇచ్చేవాడిని, కానీ వరాలు ఎందుకు ఇస్తాను? ఆ స్త్రీ పురుషులు పగలు రాత్రి, ఆ జూదరులు 6 ఋతువులు అని చెప్పారు. గురువుగారి అవధార్యానికి శిష్యుడు ఆశ్చర్యపోయాడు. గురువుగారు ఇంకా విపులుడితో, రాత్రి పగలు 6 ఋతువులు మనుషులు చేసే మంచి పనులు చెడ్డ పనులు గమనిస్తూ ఉంటారు కనుక మనం ఎవరికి తెలియకుండా తప్పు చేయవచ్చునని అనుకోవడం పొరపాటు. నీవు ఒక స్త్రీని రక్షించడానికి విజ్ఞతతో చేసిన పని మంచిదే, కానీ తప్పు కాదు. ఇలా చేసిన గౌరవం కాపాడావు, అందుకనే నీకు ఆ విషయం నాకు చెప్పటం, దాచటం పాపం కాదు అని చెప్పాడు. ఈ కథ చెప్పి భీష్ముడు, ధర్మనందన, స్త్రీలలో అనేక విధములు ఉంటారు, అందులో మంచివారు కులస్త్రీలు ఉంటారు, వారి వలనే ఈ భూమి క్రమం తప్పకుండా పరిభ్రమణిస్తుంది. పాతివ్రత్యం పాటించడం ఏ స్త్రీ దైవం వంటిది. మానవుడికి ధర్మము, సుఖము, పేరు, ప్రతిష్టలు మంచి భార్య వలన లభిస్తాయి అనటంలో ఏ విధమైన సందేహం లేదు అని చెప్పాడు. అలాగే భీష్మ ఏకాదశిలోపు జయ ఏకాదశి వ్రతకథను వింటే చాలు, ఎంతో పుణ్యం వస్తుంది, జన్మ జన్మల పాపాలు పోతాయి, జాతకం మారిపోతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒకసారి పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు. శ్రీకృష్ణ, మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని ఏ విధంగా ఆచరించాలి? వివరంగా చెప్పమని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ధర్మరాజా, మాఘమాసంలోని శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు.
దీనినే జయ ఏకాదశి అని కూడా అంటారు. ఏ ఏకాదశికి సమస్త పాపాలను పోగొడుతుంది, పిశాచ తత్వాన్ని నశింపచేస్తుంది. ఈ వ్రతం ఆచరించిన మానవులకు ప్రేతత్వమే ఉండదు. ఈ ఏకాదశికి సంబంధించిన ఒక పురాణ కథ ఉంది. ఆ కథను నీకు వివరిస్తాను, శ్రద్ధగా వినుము అని. ఈ కథను విన్నంతనే మానవుడికి పంపాలని కోటి జన్మాలన్నీ వస్తాయి, పాపాలన్నీ పోతాయి అని చెప్పి ఒక సమయంలో ఇంద్రుడు స్వర్గలోకంలో దేవతలందరితో కూడా కలిసి మనోహరమైన సుఖ సౌఖ్యాలను అనుభవిస్తూ నివసిస్తూ ఉన్నాడు. దేవత సమూహం కోసం కూడా స్వర్గం సౌఖ్యాలను అనుభవిస్తూ ఉన్నారు. స్వర్గలోకంలో దేవతలు అన్నం తినరు. వారు నిరంతరం అమృతాన్ని తాగుతారు. ఆ అమృతాన్ని కూడా నీటితో తాగరు, కళ్ళతోనే తాగుతారు. ఆ స్వర్గం లోకంలో పారిజాత సుమాలతో శోభిల్లే నందనవనం ఉంది. ఆ నందనవనంలో అప్సరసలు తిరుగుతూ ఉంటారు. ఆ రోజు దేవేంద్రుడు అప్సరసలతో విచ్చలవిడిగా ఆనందిస్తూ విహరిస్తూ ఉన్నాడు. 50 కోట్ల మంది నర్తకీమణులచే నాట్యం చేయించుకున్నాడు. ఆ సమయంలో గంధర్వుల గానం చేస్తూ ఉన్నారు. ఆ గంధర్వులకు నాయకుడు యశ్వదంతుడు. అతడి శివుడికి పరమభక్తుడు. ఆ సభలోని చిత్రసేనుడు అనే గంధర్వుడు ఉన్నాడు. అతని పక్కనే అతని కుమార్తె భార్య మాలిని కూడా కూర్చొని ఉంది. వీరి కుమారుడే పుష్పదంతుడు. పుష్పవతి అని ఒక గంధర్వ కన్య మరియు పుష్పదంతుడు ప్రేమికులు. పుష్పవతి నిరంతరం పుష్పదంతుని కోసం తహతహలాడుతూ ఉండేది. ఆమె తన అందంతో పుష్పదంతుణ్ణి తన వశం చేసుకుంది. పుష్పవతి యవ్వనంలోకి ప్రవేశించింది. ఈమె అందాన్ని వర్ణించటం ఎవ్వరి తరం కాదు. ఆమె ముఖం పూర్ణిమ లాంటి చంద్రుని వలె గుండ్రంగా కాంతివంతంగా ఉంటుంది. అంతటి అందమైన ఈ పుష్పవతి యందు పుష్పదంతుడు కూడా మిక్కిలి వ్యామోహాన్ని పొందాడు. ఒకరోజు ఇంద్రసభలో వీరిద్దరూ కూడా నాట్యం చేస్తూ ఉన్నాడు. ఇంద్రుని సంతృప్తిపరచటం కోసం వీరిద్దరు కూడా ముఖ్యం చేయడానికి వచ్చారు. కానీ వీరిద్దరూ మాత్రం పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఒకరినొకరు చూసుకుంటూ లయ తప్పి అపస్వరంతో పాడుతున్నారు. ఆ ప్రేమికులిద్దరు కూడా మన్మధుడి పంచబాణాలకు వశులైపోయారు. వారి ఆ సభలో ఉన్నారని గుర్తించే స్థితిలో లేరు. లయ తప్పిన అపస్వరంతో అలానే వాడుతూ ఉన్నారు. ఆ విషయాన్ని ఇంద్రుడు గమనించాడు. తాళం తప్పింది, లయ కూడా తప్పింది. వెంటనే వారిద్దరు కూడా పాడే పాట ఇంపుగా అనిపించటం లేదు. ఆ దృశ్యాన్ని చూసిన ఇంద్రుడికి ఎంతో కోపం వచ్చింది. కామంతో ఉన్న ఆ గంధర్వ జంటను చూసి, చిచి పాపాత్ములారా, మీ ప్రభువునైన నా ఆజ్ఞను అతిక్రమించినందువలన మీరు శిక్షార్హులు. మీరు చేసిన పప్పుకి మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను. మీరిద్దరు పిశాచాలుగా అవండి దంపతుల రూపంలో మానవలోకంలో పొంది మీరు చేసిన చెడ్డ పనికి ఫలితాలను అనుభవించండి అని శపించాడు. ఇక ఆ ఇద్దరు ఎంతో దుఃఖించారు. వారు దుఃఖిస్తూ హిమాలయ పర్వత ప్రాంతాలకు చేరుకున్నారు. ఇంద్రుడి శాప ప్రభావంగా పిశాచాలుగా మారారు. దట్టమైన అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. భయంకరమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. పిశాచ జన్మలో కూడా వాసన, రుచి, స్పర్శ తెలుసుకునే అవకాశం ఉండదు. వారి రూపం వికృతంగా మారిపోయింది. ఎంత దప్పిక కలిగిన నీరు తాగలేరు. ఆ విధానంగా పిశాచాలుగా తాము చేసిన పనికి ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. నిద్ర సుఖం లేక కొండ గృహల్లోనే విహరిస్తూ ఉన్నారు. హిమాలయ పర్వతం కాబట్టి ఆ పిశాచ దంపతులు చలికి గడగడగా వణికిపోతూ ఉన్నారు. ఈ పిశాచాల దంపతులు గాలిని ఆహారంగా స్వీకరించటం మానేశారు. నీరు దొరికినా తాగలేరు. అలా ఒకరోజు విజయ ఏకాదశి వచ్చింది. ఆ రోజు ఎందుకో వారు జీవహింస చేయలేదు. ఆకులు కానీ పండ్లు కానీ తినలేదు. ఒక పెద్ద రావి చెట్టు దగ్గర చలి బాగా బాధిస్తూ పడి ఉన్నారు. అలా ఆ రోజు సూర్యుడు అస్తమించాడు. భయంకరమైన చీకటి రాత్రి వస్తుంది. దారుణమైన చలితో బాధపడుతూ ఉన్నారు. ఆ బాధను అనుభవిస్తూ వారు ఆ చెట్టు క్రిందనే ఉన్నారు. ఒకరినొకరు ఆనుకుని ఆ రాత్రికి రావి చెట్టు మొదట్లో కూర్చున్నారు. ఆ రాత్రంతా కూడా ఆ పిశాచాలు నిద్రపోలేదు. రాత్రి కూడా గడిచిపోయింది. వారికి తెలియకుండానే జయ ఏకాదశి రాత్రి జాగరణ చేసినట్లయింది. ఇక
ద్వాదశి రోజు ఆ పిశాచాలు ఏకాదశి రోజు తెచ్చుకున్న పండ్లను సూర్యోదయ సమయంలో భుజించి ద్వాదశి కారణ కూడా జరిగింది. దాంతో వారికి తెలియకుండానే జయ ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్లయింది. దాంతో భగవంతుడు వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారిద్దరికీ కూడా పిశాచతత్వం తొలగిపోయింది. పుష్పదంతుడికి పూర్వపు గంధర్వ స్వరూపం లభించింది. వారిద్దరి మధ్య ప్రేమ మళ్ళీ ఏర్పడింది. ఆ ప్రేమ జంట విమానంలో స్వర్గానికి వెళ్ళారు. స్వర్గంలోనికి వెళ్ళి ప్రవేశించిన వెంటనే ప్రభువైన దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళారు. ఆనందంతో నమస్కారం చేసుకున్నారు. వారిద్దరిని చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఇంద్రుడు వారితో ఇలా అన్నాడు, నేను పిశాచాలను ఆ గబని మాత్రమే శపించాను. శాప విమోచన తర్వాత నేను చెప్పలేదు కదా, ఏ పుణ్యం వల్ల నా శాపం నుండి విముక్తులయ్యారు. నా శాపం ఎంతో గొప్పది. సాధారణమైన వారు నా శాపం నుండి తప్పించుకోలేరు. మీరు ఎలా మారిపోయారు అన్నాడు. దానికి ఆ జంట, ఓ ప్రభు, మాకు వాసుదేవుని అనుగ్రహం లభించింది. జయ ఏకాదశి వ్రతం ఆచరించే అదృష్టం కలిగింది. దానితో మన ఇద్దరికి కలిగిన పిశాచతత్వం తొలగిపోయింది అన్నాడు. దానికి ఇంద్రుడు సంతోషించి, పుష్పదంతా, నీవు స్వేచ్ఛగా నీ ప్రేమికురాలైన పుష్పవతితో స్వర్గలోకంలో యథేచ్ఛగా విహరించు. నా నుండి నీకు ఎటువంటి వరం కూడా కలగదు అన్నాడు. దానికి పుష్పవతి, పుష్పదంతుడు ఎంతో సంతోషించారు. కాబట్టి ధర్మరాజా, జయ ఏకాదశి అంత గొప్పది. ఈ లోకంలో ఏ మానవుడు జయ ఏకాదశిని చక్కగా ఆచరిస్తాడో అతను సమస్త యజ్ఞాలు ఆచరించినట్లే, సమస్త తీర్థములలోని స్నానం చేసినట్లే. ఈ జయ ఏకాదశి వ్రత కథను విన్నా, చదివినా, చెప్పినా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. సమస్త పాపాలు తొలగిపోతాయని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. కనుక భీష్మ ఏకాదశిలోపు ఈ కథలు వింటే చాలు, ఈ దశ మారిపోతుంది. మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. గొప్ప జ్ఞానం కూడా కలుగుతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోని చూడగలుగుతారు, ఈ కథలను వినగలుగుతారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ కథ కనుక విన్నట్లయితే ఆ విష్ణుమూర్తి, ఆ కృష్ణుని అనుగ్రహం కలిగి మనకు సుఖ సంతోషాలతో ఉంటాము.